ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ ఏర్పడి 2 ఏళ్ళు అవుతోంది. ఇది ప్రజా సంక్షేమ ప్రభుత్వం కానే కాదు, వెన్నుపోటు ప్రభుత్వం అంటూ ప్రతిపక్షం రోడ్డెక్కింది. ఆయా జిల్లాల్లో పెద్ద ఎత్తున ధర్నాలు కూడా చేసింది. అసలు ప్రజల గురించి మాట్లాడే హక్కు వైసీపీకి ఎక్కడ ఉంది? అసలు సిసలైన గొడ్డల పార్టీ ఇదే అంటూ తిరుపతిలో కూటమి నేతలు గర్జించారు. ప్రజలు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో వమ్ము చేసేది లేదని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మినిస్టర్ నారా లోకేష్ గారు చెప్పినటువంటి ఈ సమయంలో ప్రభుత్వం ఎక్కడ ఫెయిల్ అయింది? ప్రతిపక్షం ఆరోపిస్తున్నట్లు ఫెయిల్ అయిందా, లేకపోతే కూటమి సర్కార్ ఆరోపిస్తున్నట్లు గ్రాండ్ సక్సెస్లో దూసుకుపోతుంది అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్గా, ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు అంటూ ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. నిన్న మొత్తం వైసీపీ అంతా ఒక రచ్చ రంబోలానే చేసింది అంటున్నారు వాళ్ళే. ఎందుకంటే ప్రభుత్వాన్ని ఎండగట్టాం, ప్రజాక్షేత్రంలో దాన్ని బట్టలు ఉడదేశామని చెప్పి అంటున్నారు. అసలు ప్రజల గురించి, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత మీకెక్కడుంది? ప్రజాక్షేత్రంలోకి వెళ్లే దమ్ము మీకెక్కడుందని చెప్పి కూటమి అంటోంది వైసీపీని. ఓవరాల్గా ఏపీలో ఏం నడుస్తుంది? ఎవరి గ్రాండ్ సక్సెస్? వాళ్ళ సక్సెస్లు, వాళ్ళ ఫెయిల్యూర్లు పక్క తీస్తే ప్రజలైతే తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. తీవ్ర వ్యతలు అనుభవిస్తుంది ప్రజలు. ఈ కష్టాలకి సొల్యూషన్స్ లేవు. ఓ పక్క రైతులు, ఓ పక్క ఆక్వా రైతులు, ఓ పక్క నిత్యావసర వస్తువుల ధరలు ఇబ్బడముబ్బడిగా, ఓ పక్క గ్యాస్ కష్టాలు, ఓ పక్క పెట్రోల్ డీజిల్ కష్టాలు. ఏమని చెప్పాలా? ఎన్నని చెప్పాలా? ఒకటి వీళ్ళని ఏమైనా అడిగితే రూలింగ్ గవర్నమెంట్ అన్నీ చేస్తాం మేము అని వాళ్ళ చేతులు దులిపిపోతున్నారు. వీళ్ళు ఏదో రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చి టాస్క్ డిప్లాయ్ చేస్తాడు, ఆ టాస్క్ ఎగ్జిక్యూట్ చేస్తారు, పరారు అంతే. దీంతో ఏమవుతుంది ప్రజలకి? వీళ్ళు ఏమైనా కమ్యూనిస్ట్ పార్టీ తరహాలో ఉద్యమాలు చేస్తున్నారా? పొద్దునుంచి 2 రోజుల ముందు నుంచి 4 రోజుల ముందు నుంచి ఉద్యమం చేసి, నా చిన్నప్పుడు అయితే ₹1 పెంచారు పెట్రోల్ డీజిల్ రేట్లు అంటే సాయంత్రం ఒక పావులో తగ్గించి ఇంటికి వచ్చేవారు వాళ్ళు. అలాంటిది ఏమైనా ఒక సక్సెస్ చూపించమని ఉండాలని వీళ్ళు క్లెయిమ్ చేసుకుందామంటే ప్రజల తరఫున పోరాడిన వైఎస్ఆర్సీపీ. ప్రజలకి ఇది రిటర్న్ ఇచ్చాం, మా పోరాట ఫలితం అని చెప్పమనండి. ఒకటి చూద్దాం, చెప్పమనండి. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ప్రజా పోరాటాలు, మీరు సీనియర్ జర్నలిస్టు, ప్రజా పోరాటాల అవుట్కమ్ ఏంటి? ప్రజలకి న్యాయం చేకూర్చడమే కదా. అంతే. సత్వర ఫలితాలు అందడానికి, సత్వర న్యాయం జరగడానికి కదా అపోజిషన్ ఎప్పుడు వైటల్ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి విశాఖ స్టీల్ ప్లాంట్ బాధితులు ఉన్నారు, తక్షణం పరిగెట్టరా ఎవడన్నా అపోజిషన్? కుమారస్వామి గారు వచ్చారు ఢిల్లీ నుంచి, కారణం అమితం వెళ్ళింది ఆవిడ హోమ్ మినిస్టర్గా, కార్మిక శాఖ మంత్రిగా భరత్ కూడా కనబడ్డాడు నాకు. అపోజిషన్ లీడర్గా నేడే ఈయన ఎప్పుడు వెళ్ళాడు? నెక్స్ట్ డే కదా వెళ్ళింది. రెండోది, ఈయన వెళ్ళి ₹1 జబ్బులు చెక్ ఇచ్చాడు అక్కడ వాళ్ళకైనా. ఒక 5 లక్షలు 10 లక్షలు ఒక ఎక్స్గ్రేషియా ఇమీడియట్గా ఇవ్వచ్చు కదండి. ఆయన ఇచ్చాడు. ఆయన అంటే వైసీపీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి అంటే నేను చెప్తున్నాను. ఓకే, ప్రజా సమస్య గురించి చెప్తున్నా, సమస్యకి సొల్యూషన్ ప్రాస్పెక్ట్. నేను అధికారంలోకి వస్తే ₹1 ఇస్తాను అంటాడు నెలల్లో. 3 ఏళ్ళు వీళ్ళు ₹1 నాకు వస్తాయని కొదాగావలో సీదేవలో కూర్చొని ఎదురు చూడమంటారా? అంటే 3 ఏళ్ల తర్వాత ప్రభుత్వం మారితే వైసీపీ అధికారంలోకి వస్తే 3 ఏళ్ళ గురించి మాట్లాడదాం. 3 ఏళ్ళు వస్తుందనే మాట్లాడదాం హైపోథెటికల్గా. 3 ఏళ్ళు వీళ్ళ పరిస్థితి ఏంటి? ₹1 ప్రజల నుంచి ప్రభుత్వం మీద ప్రెజర్ పెట్టి ఇప్పించడం ఫస్ట్ ప్రాథమిక కర్తవ్యమైంది. ఓకే, తక్షణ సాయం కింద గవర్నమెంట్ ఇచ్చిన 25 లక్షలకి ఈయన 5ో 10ో ఈయన తోడు 7 అనుకోండి. ఎంతమంది సార్? చనిపోయిన వాళ్ళు 9 మంది, అక్కడ ఇబ్బందులు పడుతున్న వాళ్ళు, హాస్పిటల్లో ఉన్న వాళ్ళు 10 మంది కన్నా లేరు కదా. ఓవరాల్గా 15 మంది, 15 × 10 వేసుకున్న ₹1,50,00,000 ఓ పార్టీ వెల్ఫేర్ ఫండ్ నుంచి తీసేవాళ్ళు. నేను అంటుంది ఫస్ట్ నీ పవన్ కళ్యాణ్ చూసినా చెప్పుకోవాలి కదా. పవన్ కళ్యాణ్ ఏంటి చేశాడు? ₹5 కోట్ల తీసుకొచ్చి ₹1 లక్ష ఇచ్చి కౌలు రైతులకి ఇవాళ బొమ్మ చూపించాడు లేదా? ఒకప్పుడు ఏమి చేసుకుంది చెప్పుకోలేదని బాధపడిన జగన్మోహన్ రెడ్డికి ఇలా చేయాలని చెప్పి ఒక్కడ కూడా లేడా లోపట? చెప్పండి సార్. మీ ఎండి గారే ఉన్నారు, అధికార పార్టీ కాదు, ఒంట్లో పోలేదు, ఇంట్లో పడుకొని ఉన్నాడు. నేను వచ్చి పరామర్శించాను, 2 యాపిల్ పళ్ళును పూల బొకే. మా కెమెరామెన్ వచ్చాడు మీతో పాటు, ఆయన కూడా వచ్చి 2 మామిడికాయలను 1 కేజీ ద్రాక్షపళ్ళు ఇచ్చి వచ్చాడు. మీ ఎండి గారు వస్తే కేజీ ద్రాక్షపళ్ళు 2 మామిడికాయలు ఎక్స్పెక్ట్ చేస్తారా మీరు? ఒక ప్రాపర్ మెడికల్ పాలసీ మనకు లేదు కాబట్టి నేను ఇచ్చేస్తానో, లేదంటే మీకు ఇమీడియట్గా ₹1,00,000 చేతిలో పెట్టి నీకు టెన్షన్ పడకు సాదు, 2 రోజులు తగ్గిపోద్దు, నువ్వు మళ్ళీ వస్తావు డ్యూటీకి అని భుజం తగ్గడానికి వచ్చాడు అనుకుంటావా? అవునా కదా? అంతే. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా అంతే. సో ఇది జరుగుతో నేను అనే వ్యక్తి గవర్నమెంటే 25 లక్షలు ఇచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి అపోజిషన్లో ఉండి ఒక 5 లక్షలు 10 లక్షలు ఇచ్చాడన్న తృప్తి నాకు ఇచ్చారా?
అంటే నేను ప్రజా పోరాటాలు ప్రజలతో మమేకం అవడానికి లేటెస్ట్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఓకే ఓకే. ఇప్పుడు మెడికల్ కాలేజీలు ఉద్యమం చేశారు ఆయన, అంటే పోరాటాల గురించి చెప్తున్నా. టక్కని తీసుకెళ్ళి 1 కోటి సంతకాలు పెట్టి ఆ గవర్నర్కి ఏదైనా పెట్టారు కాగితాలు అమ్ముకోవడానికి. గవర్నర్ కాగితాలు అమ్ముకుంటాడు, అంతకనే ఏం చేయడు. తెలుసా మీకు అది? ఇచ్చిన కాగితాలు అమ్ముకోవడం పని. అదొక ఉద్ధరింపు పోస్ట్. మనకి సొల్యూషన్ ఏమైనా ఉందా? ప్రభుత్వం మీద గవర్నర్ ప్రెజర్ పెట్టి, అవునండి కేంద్ర ప్రభుత్వం మేము కూడా దగ్గర 136 కోట్లు ఇచ్చాం దానికి, నాకు కేంద్ర ప్రభుత్వ డీటెయిల్స్ వచ్చాయి, మీరు ప్రైవేటీకరణ అంటున్నారు, వాట్ ఈస్ దిస్ కాంట్రడిక్షన్, ఐఎమ్ సీకింగ్ అన్ ఎక్స్ప్లెనేషన్ అని ముఖ్యమంత్రి గారిని అడిగిన ఉదంతం చెప్పండి. గవర్నర్ మీద వీళ్ళు పెట్టిన ప్రెజర్, లేకపోతే ప్రభుత్వం మీద వీళ్ళు పెట్టిన మెడికల్ కాలేజీ ప్రెజర్ చెప్తున్నా. లేకపోతే మిర్చియాడ దగ్గర రైతులకి పోరాటం చేసిన దగ్గర సొల్యూషన్ ఏమి వచ్చింది? ఉల్లిపాయ రైతులకి అచ్చెన్నాయుడు చెప్పిన పిఠాపురం కబురే కదా 50,000 అని. అవుట్కమ్ మామిడికాయ రైతులది కర్ణాటక ప్రభుత్వం పెంచిన దానికి వీళ్ళు కూడా కొత్త రాస్తే 2, 3, 4 ఇస్తామని చెప్పారు. అవుట్కమ్ ఇవాళకి కూడా మామిడికాయ రైతులది అదే పరిస్థితి. ఈ ఇయర్ కూడా మళ్ళీ పల్పు, అది మ్యాంగో పల్పు ఫ్యాక్టరీస్ తెరుచుకోలేదు. ఒక పోరాట ప్రతిఫలం ఫలితం గురించి నేను మాట్లాడుతున్నా. సో ఇతను ఇచ్చిన అలుసుకి గవర్నమెంట్ ఏం చేస్తుంది? స్టీల్ ప్లాంట్ నాయకులు చనిపోయిన రోజు, కార్మికులు చనిపోయిన రోజు మాత్రమే పోస్ట్ పోన్ చేసి, నిన్న మళ్ళీ చక్కగా మాదే ఈ ప్రభుత్వం 2 ఏళ్ళు ఎన్డీఏ అనే పిల్లికి ఎలక్సాక్షన్లో నరేంద్ర మోడీ 12 ఏళ్ళ పాలన అడ్వాంటేజ్ తీసుకుంటూ వీళ్ళు సేమ్ గొడ్డల పార్టీ ప్రాపగండా చేసుకుంటూ వీళ్ళు కాలక్షేమం చేసుకొచ్చారు. వీళ్ళు కూడా ఆర్థికంగా అండ నిలవాల్సిన చోట, మేమున్నామనే భరోసా కల్పించాల్సినటువంటి చోట అధికారం, ప్రతిపక్ష సభ్యులు ఇద్దరు, టీడీపీ, జనసేన, వైసీపీ, ఈ ముగ్గురు వైసీపీ విశాఖ స్టీల్ ప్లాంట్కి వెళ్ళి శవరాజకీయాలు చేశాయని చెప్పేటువంటి విమర్శ కూడా ఉంది. ఒప్పుకుంటారా మీరు దీన్ని? అసలు వీళ్ళకి ఎందుకని కందకు లేని తర్వాత కత్తిపెట్టుకు ఎందుకని? వీళ్ళ ముగ్గురికి బీజేపీ మీద మాట్లాడే దమ్ముందా? కేంద్ర ప్రభుత్వం మీద మాట్లాడే దమ్ముందా? ఎందుకు ఊరికి పకోడీ కబుర్లు? ఇట్ ఇస్ ఎ మెజరబుల్ ఫెయిల్యూర్ ఆఫ్ బీజేపీ ఎన్డీఏ కూటమి. ఎలా చెప్పనా? 4,000 పైచీలకు లేబర్ని తొలగించారు. సీనియర్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సేల్కి ట్రాన్స్ఫర్ చేశారు. స్కిల్లో లేరండి. సింపుల్గా చెప్తాను, ప్రజలకు అర్థమయ్యే భాషలో, నిండుకొండ తొణుకుతుందా? తొణకదు. సో బకెట్ ఆఫ్ వేసినప్పుడు ప్రికాషన్స్ ఒక సీనియర్ ఎంప్లాయీ ఉంటే, లేదా టెక్నికలీ స్కిల్డ్ లేబర్ అక్కడ ఉంటే వాళ్ళకి చెప్తారు స్పిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఈ రేడియస్లో ఉండకండి అని. బేసిక్స్. ఒక అలారం కొడుతూ ఫైర్ అలారం గట్టిగా బ్రష్ చేసుకుంటూ వెళ్ళింది అనుకోండి, ఆ రేడియస్లో అవడం ఉంటాడా? ఉన్నోడు ఎలా ఉంటాడు? ఇంత 9 మంది ప్రాణాలు అయితే పోవు కదా. సో ఇది ఖచ్చితంగా స్కిల్డ్ లేబర్ అక్కడ లేకపోవడానికి మిస్టేక్ ఎవరిది? కేంద్ర ప్రభుత్వం. ఎందుకు వాళ్ళని తొలగించింది దగ్గర? లోకేష్ 11 కోట్లు 1000 కోట్లు నేను తేకపోతే ఏమీ ఉందను? మీరెవరండి తేడానికి? అసలు ఎందుకు తెచ్చారు మీరు? అసలు మీరు ఏ ప్రాతిపదికన మీరు తీసుకొచ్చారు? వాళ్ళ సమన్వయపరుచుకోవడానికి కొన్ని 34-36 యూనిట్ల దగ్గర ప్రైవేట్ వాళ్ళకి అమ్మేశారు. వీటి ప్రాసెస్ కోసం బ్యాంక్ వాళ్ళు పెడుతున్న ప్రెజర్కి ఆ 11,000 కోట్లు ఇచ్చి 2-3 నెలల జీతాలు ఇచ్చి ఇప్పటికి 4 నెలల జీతం బాకీ. మీరు ఇది గమనించండి. ఈ ఇష్యూస్ ఎవరు మాడాలి? ప్రభుత్వం బాధ్యత ఉంటే ఈ పవన్ కళ్యాణ్ కానీ, లేకపోతే లోకేష్ గారు కానీ, గౌరవ హోంమంత్రి గారు కానీ, లేకపోతే గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థాయిలో ప్రెజర్ సెంట్రల్ గవర్నమెంట్ పెట్టాలి. నాకు తెలిసి హైయెస్ట్ టెన్యూర్ పనిచేసిన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కదా. దానికి రా మెటీరియల్ ప్రాబ్లం అన్నది మీరు నేను చిన్నపిల్లని బొడ్డు కోసిన అడిగినా చెప్తారు. దానికి ఈ ప్రభుత్వాల చిత్తశుద్ధి ఇప్పటిదాకా ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఎవడు చాటుకున్నాడో చెప్పండి. ప్రతి ఒక్కరు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి అన్యాయమే చేశారు. ఇది ఖచ్చితంగా ఒప్పుకొని ఎందుకు మాడుతున్నారు? ఏముందని మాడుతున్నారు? ఎగేసుకుని పోయారు. మంత్రులు డెలిగేషన్ అంతా పోయారు అనుకుందాం. గౌరవ ముఖ్యమంత్రి గారు అప్లై చేశారా మీకు? మీరు ఖాళీగా ఉండబట్టే కదా పోయారు ఎగేసుకుని, స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని. మరి పక్కన కార్మిక శాఖ మంత్రి సుభాష్ గారు ఉన్నారు, ఒక్క మాట మాట్లాడలే. చూసారా అయింది? అంతా లోకేష్ మాట్లాడతాడు. దేనికి ఆ శాఖ? ఇండిపెండెంట్ కెపాసిటీ అయిన క్యాబినెట్ హోదా మంత్రి. అక్కడ ఇండస్ట్రియల్ మినిస్టర్ భరత్ గారు, కర్నూలు ఎంపీ గారు, ఎవరు టీజీ వెంకటేష్ గారు అబ్బాయి, ఏడి మాట్లాడినే. పక్కన ఆ శ్రీనివాస్ వర్మ ఉంటాడు, డిప్యూటీ మినిస్టర్ ఫర్ క్యాబినెట్ సెంట్రల్ గవర్నమెంట్. నోరు పడిపోయిందా మాట్లాడ్డా? ఎందుకంటే వాళ్ళకి తెలుసు తప్పు వాళ్ళదని. ఓకే. అంతే కేంద్ర ప్రభుత్వం మాడపోతే వీళ్ళు పులిరాజా కథలు వేసుకుని లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ ఏటి తెలియదాడు పవన్ కళ్యాణ్కి. మళ్ళీ ఎందుకు మాడుతున్నాడు? తెలియనోడు నిన్ను ఓడాలమన్నాడు. అసలు నోరు మూసుకొని చూసి నేను సంఘీభావాలు ప్రకటించడానికి వచ్చాను, సినిమా నటించుకుని వచ్చి ఓవర్ యాక్షన్ ఎందుకు ప్రెస్ కనబడగానే? ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, దీని తర్వాత 3 రోజులు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇక్కడ ఉన్న స్టేట్ గవర్నమెంట్ తిడతాం ఎందుకు? అంటే మీకు కోచుకోమచ్చాట మీ ముగ్గురులోనే ఆడేసుకుంటారు. మీరు ఎప్పటికీ ఈ జన్మకి మీరు బీజేపీ మీద యుద్ధం చేయరు, బీజేపీతో అడగరు. ప్రభుత్వం ప్రైవేటీకరణ ఆపాలి. ఎలా ఆపుతారు? ఎవడో ఆపడానికి మీరు
ఒక పక్క కుమారస్వామి చెప్తాడు జగన్మోహన్ రెడ్డి 5 years టెన్యూర్లో మాకు ఇబ్బంది పెట్టాడు ఆమనివ్వకుండా అని చెప్పిన వీళ్ళ నంబరు ఎవరు కూటమి నంబరు తెలుగుదేశం జనసేన నంబరు యువతకి వీళ్ళు ప్రధానమంత్రి గారి సమక్షంలో నేనే అడిగాను ప్రైవేటీకరణకు ఒప్పుకోం అంతకైతే 5,000 కోట్లు నేనే కడతానని వీళ్ళకి మధ్యలో పిల్లి కలెక్ట్ యాక్షన్లో మధ్యలో లిటిక్కమని ఎల్వి సుబ్రహ్మణ్యం వస్తాడు సీన్లోకి వచ్చి అక్కడ రాష్ట్ర రాజధాని కట్టేస్తాడంటే ఈ తపేలశానంలో పరవశించిపోతారు జోరుతో కొట్టిన వాళ్ళు లేక ఎందుకంటే నేను క్లియర్గా అడుగుతున్నా అది సెంట్రల్ గవర్నమెంట్ అసెట్ అంతే సెంట్రల్ గవర్నమెంట్ అసెట్లో నేను స్టేట్ గవర్నమెంట్ సెక్రటరీ కట్టుకుంటాను అసెంబ్లీ కట్టుకుంటాను అంటే ఎవడన్నా లాజిక్ మాట్లాడదాం సార్ ఒక చీఫ్ సెక్రటరీ స్థాయి ఉన్నాడు ఆయన చెప్పేస్తాడు ఈ బుర్తకు జర్నలిజాలు చదివి మనకి షార్ట్కట్లో వచ్చిన ఈ దౌర్భాగ్యం బ్యాచ్ దాని ప్రొవకేషన్ అంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ యాజ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి చేసేస్తున్నట్టు స్టీల్ ప్లాంట్ ల్యాండ్లు జగన్మోహన్ రెడ్డి లాగేసుకుంటున్నట్టు అక్కడ తీసుకున్న ఆర్కార్డుల సెటిల్మెంట్లు ఇప్పటికి అవ్వలేదు లోకల్ వాళ్ళు ఇస్తారు చూడండి వాళ్ళకి ఉద్యోగం లేదా దాని బదులు ఈక్వలెంట్ అన్నది ఆర్కార్డ్ అంటారు నాకు తెలిసి అది ఇప్పటికి సెటిల్మెంట్లు అవ్వలేదు వేలాది ఎకరాలకి వీళ్ళు ఏం చేస్తున్నారు ఒకసారి ఒక ప్రజల పక్షాన నిలబడి పోరాటం వైఎస్ఆర్సీపీ అన్న ప్రజల కోసం ఎన్నుకోబడిన ప్రభుత్వం ప్రజలకి ఇది చేస్తుంది అన్నదానికి వీళ్ళిద్దరూ మీకు ఎప్పటిదాకా చెప్పాను కదా ఎవరి రోల్ ప్లే చేస్తున్నట్టు పిఎఫ్ గ్రాట్యుటీ మొన్నగువి వచ్చి ఇలా చేస్తాం నువ్వు చేసేది చచ్చినోడికి సారికా వెళ్ళని మీరు ఇచ్చేది ఏంటి సార్ ఆయన చనిపోయిన తర్వాత పిఎఫ్ గ్రాట్యుటీ సర్వహక్కులతో వస్తాయి ఇందులో కుమారస్వామి గారు స్టేట్మెంట్ బాగా చెప్పి వెళ్ళాడు ఆయన ఒకటే నేను మెచ్చుకోవాలి ఆయనకి ఎందుకంటే సుప్రీంకోర్టు ఒక రూలింగ్ ఉంది ప్రధానంగా నేను చనిపోయాను నేను ఒక స్కిల్డ్ లేబర్ లోపల మా అబ్బాయికి టక్కుమని తీసుకెళ్ళి ఉద్యోగం ఇవ్వడానికి లేదు అది సుప్రీంకోర్టు రూలింగ్ ఉంది కానీ ఆయన చాలా బ్రహ్మాండంగా క్యాబినెట్ మీటింగ్లో నేను దీన్ని డిబేట్ చేసి డిస్కస్ చేసి వీళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చేలా చేస్తాను అన్నట్టు అంటే నాట్ దట్ ముళ్ళుకు ముళ్ళు కత్తికి కత్తిలా కాదు ఇతనికి ఒక స్టీల్ ప్లాంట్లో ఎక్కడైనా అడ్మిన్ వింగ్లో కానీ లేదంటే ఇంకో దగ్గర ఎక్కడైనా జాబ్ వచ్చేలా చేయడం ఉంటాను నేను నాకు అర్థమైంది ఓకే ఆయన ఒక 25 లక్షలు ఎక్స్గ్రేషియా ఇచ్చాడు ఇది క్యాబినెట్లో నేను డిస్కస్ చేసి ఇలా ఉద్యోగం వచ్చేలా చేస్తాను అష్యూరెన్స్ ఇచ్చేళ్ళాడు ఎంతవరకు బాగుంది మధ్యలో వీళ్ళు పులిరాజల్లాగా వీళ్ళు దిగి వీళ్ళు ఎందుకు పులేసుకునేస్తారు అక్కడ ఇది చెప్పమనండి ప్రజలకి ప్లీజ్ క్లియర్ దిస్ ఇయర్ వాట్ వే దీస్ పీపుల్ ఆర్ కనెక్టెడ్ ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన అసందర్భ పేలాపంలోకి ఎత్తైతే జగన్మోహన్ రెడ్డి గారు సంఘీభావాలు ప్రకటించడానికి వెళ్ళినప్పుడు ఆయన వంతుగా ఆయన రూపాయో అర్ధో ఎందుకు ఇవ్వకుండా వచ్చాడు ఇది నేను అంటుంది ఏంటంటే ప్రజల పక్షాన్ని వీళ్ళు పోరాడుతున్నారని చెప్పుకోవడం ప్రతిపక్ష అధినేతగా మాత్రమే కాకుండా మానవత్వంతో కూడా జగన్ ఇస్తే బాగుండేది అంటారు మీరు అంతేనా ఇవ్వాలి కదా ఇప్పుడు ఆయన ఒక పార్టీ అధ్యక్షుడు అండి ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అపోజిషన్ పార్టీ ఆయనే ఇప్పుడు నీ దగ్గర మనద పేరు నుంచే ₹1 కోటి పరిహారం ఇవ్వాలని ప్రజలు పెడితే అక్కడే ఉన్నాం అనుకో వాళ్ళతో పాటు 2 రోజులు నిరసన 3 రోజులు రిలే నిరాహార దీక్షలు ఓకే ఇలాంటి కార్యక్రమాలు ఏమైనా ఉంటే ఎస్ ప్రభుత్వం పరిగెట్టుకు వచ్చింది కుమారస్వామి గారు కూడా వచ్చారు 25 లక్షలు హుటాహుటిని అనౌన్స్ చేశారు నేను నా పరివ్యూలో ఉన్నది ఇదే నేను కేంద్ర క్యాబినెట్లో డిస్కస్ చేసి ₹1 కోటి వచ్చేలే చేస్తానని ఆయనతో చెప్పించగలిగాడు అనుకోండి దేర్ లైఫ్ జగన్మోహన్ రెడ్డి నేను 10 ఇస్తున్నాను లేకపోతే నేను 5 ఇస్తున్నా లేకపోతే ₹1,00,000 ఇస్తున్నా దిస్ ఈజ్ వాట్ ఎక్స్పెక్టేషన్స్ ప్రజల తరఫున అన్న దగ్గర నేను మాట్లాడుతున్నాను మీరు అడిగిన ప్రశ్న అది నేను ఇంత ఉపోద్ఘాతాలు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ప్రజల తరఫున నిలబడుతున్న అపోజిషన్ అంటే మీరు కనబడితే నాకు చెప్పండి నేను వ్యవసాయ క్షేత్రంలో ఆయన పోరాటాలు చెప్తున్నాను ట్రూ అప్ ఛార్జీలు మెయిన్ ఆయన చేసిన పోరాట ఫలితంలో ₹1,000 కోట్ల పెనాల్టీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి పడింది కానీ ప్రజలకి ఏం పరిరక్షణ జరిగింది 1,750 కోట్లు బాదారు 17,500 కోట్లు ₹1 తగ్గిందా ప్రజలకి మామిడికాయ రైతులకి ఏమైనా రూపాయి వచ్చిందా అయితే మిర్చి యార్డ్ రైతులు ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది ఇయర్కి లాస్ట్ ఇయర్ కదా చేసింది ఇయర్ గిట్టుబాటు ధర వస్తుందా పత్తి రైతులకు చేశాడు టొబాకో రైతులకు చేశాడు ఉల్లిపాయ రైతులకు చేశాడు ఏమైనా సొల్యూషన్స్ వచ్చాయా అచ్చెన్నాయుడు గారితో 50,000 ఇప్పించాడు అట్లీస్ట్ ఇవి కదా ప్రజల తరఫున చేసిన పోరాటాలు సత్ఫలితాలు అంటారు నాయకత్వంలో మాత్రమే కాకుండా ప్రజా పోరాటాలు చేయటంలో జగన్ పందా మార్చుకోవాలి జగన్ మారాల్సిందే ఇప్పటికైనా మారాల్సిందే అని చెప్పి కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు వైసీపీలో చాలామంది నేతల ఇన్బిల్ట్ వాదన కూడా అదే ఉంది మీరు ఒప్పుకుంటారా దీన్ని లేకపోతే మీరు ఏమైనా కొత్త సలహా ఇస్తారా ఎవరిని ఏం సలహా ఇవ్వడానికి సింపుల్గా చెప్తా సార్ కొత్త కారు కొన్నారు మీరు డ్రైవింగ్ నేర్చుకోలేదు మీరు మీకన్నా కటికలేటువంటి డ్రైవర్ కింద పెట్టుకుని సార్ మీ కారు మీద నేను నేర్చుకుంటానని చెప్పి రోజుకో దగ్గర డివైడర్ని గుద్దీయడం ఇంట్లోంచి పక్క పిల్లర్ తీసుకుంటూ గుద్దీయడం తీసుకెళ్ళి మిమ్మల్ని రోజుకో కారుకి గుద్దీయడం చేస్తాడు అనుకోండి వాడిని 2 రోజులు మీరు పనికి పిలిచారనుకోండి ఏమనాలి మిమ్మల్ని నా అంత మూర్ఖుడు ఇంకో లేడు అనుకోవటం ఓకే 2 రోజులు కూడా పనికి పిలిచారు
మళ్ళీ ఇదే సేమ్ తంతు జరిగింది అనుకోండి, 3 రోజు మళ్ళీ పిలిస్తే ఆ దేవుడే బాగు చేయాలని అంటారు. అదే మరి దానికి పైన దేవుడు ఉన్నాడంటే దాని అర్థం అదేనా? చుట్టూ ఉన్న వాళ్ళు బాగు చేయాల్సింది నేనే మీరే? మీ డ్రైవర్తో బాధపడుతుంది మీరు డ్రైవర్ని మార్చుకుంటారా, లేకపోతే మళ్ళీ బాధపడతాను పైన దేవుడు ఉన్నాడు చూసుకుంటాడు, నా ప్రయాణంకి ఎప్పటిదాకా ఏం జరగలేదని కట్లు కట్టుకుని తిరుగుతున్నాను అనుకోండి, ఎవడైతే చేయగలుగుతాడు? ప్రతి ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి ఒక మాట అంటారు, రాబోయేది మా ప్రభుత్వమే, మళ్ళీ గెలిచేది మేమే, మళ్ళీ వస్తాము అని చెప్పి. జగన్ అహంభావంతో ఉన్నారా, లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్నారా, ఇప్పటికే గెలిచిపోయామనేటువంటి భావనలో ఉన్నారా? నేనైతే సింపుల్గా చెప్తా సార్. అంటే నేను రీసెంట్ ఒక విశ్లేషణ కూడా చేశాను ఓటు బ్యాంక్ అన్న దాని మీద. నేను ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు అంటే పవన్ కళ్యాణ్ నేను అప్పుడే వేరే తిలకం దిద్దుకుని రాజకీయం అన్న మాటకి ఓకే, ఎవ్వడికి దమ్మిడికి ఉపయోగపడిన బీజేపీ ఒకటి ఉంది ఆంధ్రప్రదేశ్లో. వీళ్ళిద్దరితో ఆ రోజు డిఫరెన్స్ ఆఫ్ ఓటు బ్యాంకు జగన్మోహన్ రెడ్డి గారికి కూటమికి నాకు తెలిసి 5 లక్షలు చిల్లర. సెకండ్ ఎలక్షన్కి 19,50,000 చిల్లర. ఓకే, జగన్మోహన్ రెడ్డి 151 స్థానాలతో గెలిచాడు. అంటే మీరు జాగ్రత్తగా గమనిస్తే 5 లక్షల ఓట్లని ఉదాహరణకి ఆయన 14,50,000తో కాంపన్సేట్ చేసుకున్నాడు ఎక్స్ట్రా 19.50 lakhs కాబట్టి. ఇది మనం చూపించాలి. నెక్స్ట్ ఎలక్షన్కి 24కి వచ్చేసరికల్లా కూటమి మళ్ళీ వచ్చింది. ఎవ్వడికి ఉపయోగపడిన బీజేపీని కూడా చంకెక్కించారు. క్లెచర్స్ మీద ఉన్న అంటే కాలు ఉండి కూడా నడవలేని నిస్సాయ స్థితి పవన్ కళ్యాణ్ కాబట్టి ఒక చంక ఆయన్ని ఎక్కించారు, ఇంకో చంక ఏమో చంద్రబాబు నాయుడు గారికి బీజేపీ వాళ్ళని ఎక్కించారు. జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి జాగ్రత్తగా గమనిస్తే ఎలక్షన్స్ ముందుకే 40 లక్షల ఓట్లు ఎత్తేసారు. ఏం చేయలేపాడు ఆయన. 40 లక్షల ఓట్లు తొలగించబడ్డాయి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లోంచి. ఒప్పుకుంటారా ఒప్పుకోరా మీరు? కౌంటర్ నేను రెడీగా ఉన్నాను ఎవరితో డిబేట్ చేయడానికి. అంతేనే, చాలా కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ మీరు మాట్లాడేది. వాస్తవం అది. ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్కి 2024 ఎలక్షన్స్ ముందు 40 లక్షల ఓట్లు తొలగించబడ్డాయి. అధికారంలో ఉందెవరు? జగన్మోహన్ రెడ్డి. ఏపీలో జగన్మోహన్ రెడ్డి కదా. ఇప్పుడు మాడము 40% స్థిరంగా. ఇది నేను ఇంకా 24ది ఓటు బ్యాంక్ చెప్పలేదు. ఓకే, మీకు 14 నుంచి చూసుకుందాం. 3 ఎలక్షన్స్. 3 ఎలక్షన్స్లో కన్సిస్టెంట్గా ఒక పర్ఫార్మెన్స్ చూపిస్తున్న 2 పార్టీలు. ఒకటి తెలుగుదేశం, ఇంకోటి వైఎస్ఆర్సీపీ. గెలిచారు 2 సార్లు, ఒకసారి ఆయన గెలిచాడు జగన్మోహన్ రెడ్డి గారు. 40% అయితే స్థిరమే కదా. అవును, 20% కొంచెం మారదాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుకి 51% దగ్గర వచ్చింది. 51, 52, 19,50,000 ఓట్లు 51% దగ్గర. ఓకే, అంటే ఎక్స్ట్రా 11% పెంచుకోగలిగాడు. వేరాజ్ ఇక్కడికి మీరు రండి 24 ఎలక్షన్స్కి 40 లక్షల ఓట్లు తీసేసారు. 19,50,000 గెలుపుని దగ్గర 18 లక్షల చిల్లర ఓట్లు పవన్ కళ్యాణ్కి వచ్చాయి జనసేన పార్టీకి. ఓకే, ఈ ఎలక్షన్. అండ్ దగ్గర 2 లక్షల చిల్లర బీజేపీకి వచ్చాయి. ఇప్పుడు 19 ఎలక్షన్ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినప్పుడు అంటే 17 లక్షల చిల్లర పవన్ కళ్యాణ్ గారిది, దగ్గర 18 లక్షలు వేసుకుందాం రఫ్గా. వీళ్ళది దగ్గర 2 లక్షల చిల్లర. అగ్రిగేట్న 19,50,000 జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుని వీళ్ళిద్దరిని శంకనెక్కించుకున్న చంద్రబాబు నాయుడు గారికి దగ్గర 20 లక్షలు ఇక్కడ యాడ్ అయిపోయి. లాజిక్ గమనించారా మీరు? అంటే ఒరిజినల్గా ఇప్పుడు ఇది జరిగింది. అలా 40 లక్షల ఓటు తీసేసిన తర్వాత ఈ ఎలక్షన్ కూటమికి ఎంత వచ్చింది పర్సంటేజ్? దగ్గర 60%. అంటే 40-20కి పెంచుకోగలిగారు. వీళ్ళు 40ని ఇంకో 11కే పెంచారు. ఇప్పుడు ఓటు డిఫరెన్స్ చూసుకుంటే ఎంత ఉంది తెలుసా? ఇప్పుడు దగ్గర 54 లక్షల ఓట్ల పైచిలుకుతో గెలిచింది కూటమి. ఓకే, 24 నేను ఇందాక నుంచి చెప్తున్న 19,50,000 అన్నదానికి ఉదాహరణకి వీళ్ళు పవన్ కళ్యాణ్ వేరే వెళ్ళిపోతే అనుకుందాం. పవన్ కళ్యాణ్ అండ్ బీజేపీ పక్కకు పోయినా ఎక్సెస్ 30 lakhs ఓట్ల దగ్గర తెలుగుదేశంకి ఉన్నాయి. ఇది ఎక్కడి నుంచి కాంపన్సేట్ చేస్తాడు పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి? ఇది పెద్ద సస్పిషియస్ క్వశ్చన్. 5 లక్షల తేడాతో ఓడిపోయిన జగన్మోహన్ రెడ్డి 19,50,000తో గెలిచి ఈసారి 40% ఓటు బ్యాంకుని రీటైన్ చేస్తూ 54 లక్షల ఓట్ల డిఫరెన్స్. ఇందులో మీరు అన్నట్టు దగ్గర 20 లక్షల ఓట్లు బీజేపీ పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన అనుకుంటే మిగిలిన 34 లక్షలు. ఇది ఇంత పూర్ణ కుంభం కూటమికి పోయింది. బీజేపీ తట్టబొట్టు సర్దుకుపోయాడు, పవన్ కళ్యాణ్ తట్టబొట్టు సర్దుకుని పోయినా ఈ 30 లక్షలు పవన్ కళ్యాణ్ గారు కాకుండా బీజేపీ కాకుండా తెలుగుదేశంకి ఒరిజినల్గా యాడ్ అయిన ఓటు బ్యాంకులో ఎంత రీకోప్ చేసుకోగలడు జగన్మోహన్ రెడ్డి? ఇది ఎలక్షన్. కర్మగారి కూటమి కలిసి ఉంటే
ఇప్పుడు మారండి, ఎవరి కోసం మారాడు జగన్మోహన్ రెడ్డి? మారాలి అంటే ముందు అంతర్గత ప్రక్షాళన జరగాలి. లోపల ఉన్న తపేలాగాళ్ళు, ఎన్నో తపేలా ఛానల్ ఉన్నారు, ఇప్పుడు తపేలాగాళ్ళు లోపల ఉన్నారు. మిస్గైడ్ చేస్తూ ఉంటారా? మిస్గైడ్ కాదు సార్, గైడింగ్ ఫ్యాక్టరీ లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి ఎవరిని దగ్గరికి రానివ్వరా, లేకపోతే రానివ్వగలిగే ఆ స్పేస్ ఉన్నటువంటి కొంతమంది మిస్గైడ్ చేస్తారా? ఎవడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఇవాళ తెలిసినోడు ఎవడన్నా అలాంటి అంటే నవ్వుతాడు ఎవడన్నా. నాకు జగన్మోహన్ రెడ్డి ఒక దగ్గర 30 సంవత్సరాలు బట్టి అతను నాకు తెలుసు, చూస్తున్న వ్యక్తిని. అతని రాజకీయ అరంగేట్రం నుంచి అతని నడవడిక, అతని వే ఆఫ్ డూయింగ్ పాలిటిక్స్, వే ఆఫ్ స్టైల్, ఇది చూసే 100కి 100 మంది ఆయనకి ప్రసన్నం అయిన వాళ్ళు. ఓకే. గౌతమ్ బుద్ధుడు కథ చదివారు మీరు? చదివారు లేదా? చదివాను. అందులో మీకు జ్ఞాపకం ఉందా? వాళ్ళ నాన్న ఇంట్లో బంధిస్తాడు ఆయన్ని, బయటికి రానివ్వకుండా. ఎందుకు? బయటకు వస్తే తేడా జరుగుతుంది. బయటకు వస్తే నిజంగా తేడా జరిగింది. భార్య పిల్లల్ని అందరినీ వదిలేసి అతను సన్యాసించాడు. అంతే. బౌద్ధ వృక్షం కింద గీతోదు ఆయన జ్ఞానోదయం అయింది. ఆయనలో పరివర్తన అంటే కుటుంబ వ్యవస్థ, రాజకీయ వ్యవస్థలకు దూరం అయిపోయాడు. అవును. ఈ టైప్ ఆఫ్ భయం ఎవడన్నా జగన్మోహన్ రెడ్డి పెట్టాడని నాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే ముందు బయట నుంచి లోపలికి వెళ్ళిపోయాడు ఇప్పుడు. ఓకే. మీరు ఇది గమనిస్తున్నారా? మీరు ఊరుకోవడం కాదు, జర్నలిస్ట్గా కాంట్రాడిక్ట్ చేయాలి. నేను చాలా సావధానంగా వింటున్నాను మీరు చెప్పేదాన్ని. అబ్జర్వ్ చేయండి మీరు. ఇప్పుడు గౌతమ్ బుద్ధుడు అనే వ్యక్తి బయటికి వెళ్ళిపోయిన తర్వాత అతనిలో పెనుమార్పు వచ్చి అన్నిటికీ, సంసార సుఖాలకి, రాజకీయ వ్యవస్థలకి అన్నిటికీ దూరం అయిపోయాడు. అవును. సిద్ధార్థుడిగా తీసుకెళ్ళాడు. ఇతను బయట నుంచి లోపల బంధించారు ఇప్పుడు. ఏంటిది అంటే ఇతనికితనుగా ఇంట్రాస్పెక్షన్ జరగలేదు కదా. ఇతనికితనుగా ఇంట్రాస్పెక్షన్ జరిగింది అనుకుందాం. అంటే కేవలం ప్రెస్ మీట్లకు మాత్రమే పరిమితం కావటం అనేటువంటి దాన్ని మీరు బంధించడం అంటున్నారా? అంటే అడపదడప గుంటూరు మిర్చి అది ముందు అది కూడా లేదు కదా. ముందు ప్రెస్ మీటే లేదు కదా. అవును. కనీసం ఇప్పుడు ప్రెస్ మీట్స్ అన్నా ఉన్నాయి. ఆ ప్రెస్ మీట్లు అప్పుడు పెట్టుంటే ఈ బాధ లేదు ఎవరికి. సీఎంగా ఉన్నప్పుడు సీఎంగా ప్రెస్ మీట్లు పెట్టుంటే అది హ్యూజ్ డిబేటబుల్ టాపిక్ అవుతుంది కదా. అవును. సీఎం ప్రెస్ మీట్ ఉంటే మీరు జర్నలిస్ట్గా చెప్పండి, ఇంకో ఛానల్లో ఏదైనా ప్రకటించగలరా? ఇంకోటి లేదు, కంపల్సరీ ఎయిర్ చేస్తాం కదా, ఆ స్లాట్ దానికి పెట్టి చేస్తారు, ప్రిఫరెన్స్ ఇస్తాం కదా. చేస్తాం కదా. ఆ చేసినప్పుడు వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయి కదా. వాట్ హీ హెస్ డన్, వాట్ ఈస్ హిస్ గవర్నెన్స్ అన్నది అది చెప్పకే కదా దైద్యవంతులు. ఇప్పుడు చెప్తే మా తాతల నేతలు తగ్గవారు, మా మూతులు వాసన చూడండి కథలే కదా అవి. మీకు అర్థమవుతుంది సోదరు? అవును. సో మై కన్స్ట్రైన్ ఈజ్ మై మైన్ ప్రాబ్లం ఇక్కడ నాకు కనబడుతుంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు తన్ను తాను నియంత్రించుకున్నాడా? ఓకే. నియంత్రించుకొని ఒక సిద్ధార్థుడు గౌతమ్ బుద్ధుడు పరివర్తనలో గౌతమ్ బుద్ధుల్లో బయట ఉన్న ఇప్పుడు సిద్ధార్థ అవుతున్నాడు. అంతే. వైసీపీకి పెద్ద డ్యామేజ్ కదా, కూటమికి ఉపయోగం అవుతుంది. ప్రజల మనిషిగా అతను ప్రజలు ప్రతిష్ఠించుకున్న ఒక రియల్ హీరో అతను. ఆయన రియల్ హీరో అన్న దగ్గర ఇప్పుడు ప్రజల్లోనే ఉండాలి కదా. అంతే. ఇలా కారెక్కి బయటికి దండం పెట్టాను కాదు నా ప్రాస్పెక్టివ్ అయితే. నేను ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పిన, సోనియా గాంధీని దేనికి విభేదించాడు ఆయన? ఓదార్పు యాత్ర వద్దనందుకు, ప్రజల దగ్గరికి వెళ్ళొద్దు అన్న. ఆవిడేంటి చెప్పింది? లేదు, కంపల్సరీగా నువ్వు ఓదార్పు యాత్ర డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో పెట్టుకో, అంతే, అక్కడికి పిలిచి అందరికి ఇచ్చి అక్కడికి పిలిచి పెట్టుకో అని చెప్పింది. మరి ఇప్పుడు జరుగుతుంది ఏంటి? నువ్వు బాధితుడివి, నా దగ్గర నేను ఓదార్స్తాను. ఆ ఓదార్పు యాత్ర ప్రెస్ మీట్ అది గతంలో ఒరిజినల్గా ఎస్ నాకు కష్టం ఉంటే నా జగనన్న వస్తాడు అన్నది ప్రజల దగ్గర ఉన్న స్ట్రైకింగ్ పాయింట్. కష్టానికి నా జగనన్న ఉన్నాడు. గతంలో రాజన్న ఉండేవాడు. ఇదే ప్రజలు పట్టుకున్న నాడి. ప్రజానాడిని జగన్మోహన్ రెడ్డి గారి, రాజశేఖర రెడ్డి గారి పట్టుకుంది ఏంటంటే, ప్రజలకు కష్టం ఉంటే నేను వెళ్ళానా అన్నది చూసుకునేవారు. ప్రజలకు కష్టం ఉన్నప్పుడు ఆ నాడి కాకుండా, నీకు కష్టం ఉందా నా దగ్గర నేను ఓదరుస్తాను అని బుర్ర చేయడం. నమస్తే టాటా సెల్లారు అయితే సొల్యూషన్ ఆయన ప్రాస్పెక్ట్లో ఏదో ఇస్తారు. గతంలో ఇంటికి వెళ్ళి కలో గెంజి వాళ్ళతో తాగి ఒక 10 రూపాయలు చేతిలో పెట్టి వచ్చేవాడు. ఆయన్ని ప్రజల్లోకి వెళ్లకుండా నియంత్రిస్తుంది ఆయన అంతటా ఆయన, లేకపోతే ఆయన నిలురుస్తున్నాడు వాడు. ఫస్ట్ ఇంట్రస్పెక్షన్ చేసి ప్రజలకు చెప్పమానండి, ప్రజలు చూసుకుంటారు. ఇప్పుడు అసలు కష్టం వరకు తెలుసా, పార్టీ పెట్టిన కాడి నుంచి ఆయనతో ఉన్న కార్యకర్తలకి, ఆయనతో ఉన్న నాయకులకి, లోపల ఆఫీసులో ఉన్న వాళ్ళు కాదు, ఓకే, బయట నియోజకవర్గాల వారీగా ఉన్న నాయకులు. నేను ఇప్పుడు మొదటి నుంచి చెప్తుంది అదే, వీళ్ళని పట్టించుకునేవాడు ఎవడు? వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డిని చూసి ప్రభావితమే వచ్చినాడు, ఒక కార్యకర్త కానీ నాయకుడు కానీ. మీరు అనొచ్చు, అంతమంది ఉంటే, వేలాది మంది ఉంటే, లక్షలాది మంది ఉంటే ఎలా కలుస్తాడండి? నియోజకవర్గానికో, పార్లమెంట్ నియోజకవర్గానికో, లేకపోతే ఎమ్మెల్యే నియోజకవర్గానికో ఇక్కడ కూర్చుని బదులు వారానికి 2 రోజులు నియోజకవర్గ పర్యటనలు పెట్టుకుంటే 175 నియోజకవర్గాలకి ఎన్ని రోజులు పడుతుందండి? నెలకి ఎన్నో అవుతాయి? దగ్గర 8-10 అవుతాయి.
అదే పార్లమెంట్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలని మీకు ఒక్కొక్కరికి మినిమం 500 మందిని పర్మిషన్ ఇస్తున్నాను, మీ మండలాలు మీ గ్రామాల నుంచి తెచ్చుకోండి అని చెప్పి 500 మందిని ఓ నియోజకవర్గంలో పొద్దు నుంచి మధ్యాహ్నం దాకా 3 రోజులు క్యాంప్ పెట్టుకుని 25 నియోజకవర్గాల్లో కలిసి రాలేడు ఆయన. ఆడ వైబ్స్ ఎలా ఉంటాయి? అవును, ఎంత చేరువ అయితే పార్టీ ఎంత స్ట్రెంగ్ అవుతుంది కదా, ఏ పార్టీ అధినేత అయినా సరే అంతే. ఇప్పుడు ఇది లేకుండా నేను ఇది కంటిన్యూస్గా రికార్డింగ్ అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డులాగా 4-5 ఇంటర్వ్యూల నుంచి చెప్తున్నాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే అతన్ని ప్రజల్లోకి రానివ్వకుండా బంధిస్తే, ఓకే, ఇప్పుడు ఈ కార్యక్రమాలన్నిటికీ పిలిపిస్తున్నాడు ఆయన ఇది అదే కదా, ఉంటే బెంగళూరులోనో లేకపోతే తాడేపల్లిలోనో ఆయన లేకపోతే ఎక్కడైనా ఉన్నాడు సార్. ఆయనకి సర్వ హక్కులు ఉన్నాయి. ఈ గతంలో తెలుగుదేశం ఈ పవన్ కళ్యాణ్ వీళ్ళతో కంపేర్ చేస్తే ఆయన చాలా బెటర్. వారానికి 3-4 రోజులు ఆంధ్రప్రదేశ్లో అవైలబుల్ ఉన్నాడు. వీళ్ళు ఎక్కడ ఉన్నారు? కరోనా టైం అవన్నీ కూడా కంపారిజన్స్ ఉన్నాయి కదా. ఓకే, వీళ్ళ నాయకులు కూడా బయటకు వచ్చి ట్రాక్ షూట్లతో సెల్ఫీలే కదా ఫేస్బుక్లో అప్లోడ్ చేసుకుని. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సార్, అతను తెలియకుండానే మానసికంగా కుమిలిపోతున్నాడు లోపల. ఎందుకు అంటే ఈ ప్రజాస్వామ్యంలో ఆయన ఒక యూరోపియన్ స్టైల్లో ఒక పాలిటిక్స్ చేశాడు. యూరోపియన్ స్టైల్ ఎలా ఉంటుందంటే, ప్రజలకి ఒక నాయకుడు అంటే వాళ్ళ పార్టీ గెలిచింది అనుకోండి సార్, ఆ ఎమ్మెల్యేలు ఎంపీలు రోజు ప్రజల్లో ఉండరు, వాళ్ళ పర్ఫార్మెన్స్ కనిపిస్తుంది, వాళ్ళు ఏం చేస్తున్నారు అంతే. దాని మీద నెక్స్ట్ ఎలక్షన్స్ లీడ్ అవుతుంది. ఈయన ఏం చేశాడు, కరెక్ట్గా ఎలక్షన్స్కి 1 year బిఫోర్ ఒక సంచి ఇచ్చి ప్రతి ఒడికి సంక్షేమం ఏం ఇచ్చాడు, ఇంటింటికి అకౌంటబిలిటీ ఇచ్చాడు. ఇప్పుడు 3,32,000 కోట్లు టోటల్ అప్పు చేశాడు సార్ ఆయన. అందులో 2,78,000 కోట్లు డీబీటీ పథకంలో ప్రతి ఒక్కడికి ₹0.80 ఎక్స్చెక్కర్కి ఇలా టాలీ చేసి చూపించేలా పడేసాడు. మిగిలిన సచివాలయాలు కట్టాడు, గ్రామ సభలు కట్టాడు, రైతు బజార్లు కట్టాడు, రైతు భరోసా కేంద్రాలు కట్టాడు, విలేజ్ క్లినిక్లు కట్టాడు. అవన్నీ అకౌంట్స్ తీయండి. రుషికొండ ప్యాలెస్ కానీ వీళ్ళు కబుర్లు చెప్తున్నారు, రుషికొండ భవనం కాస్ట్ ఇవన్నీ చూసుకుంటే ఆ 3,32,000 కోట్లకి అనాపైసలతో లెక్క తేలుతుందో లేదో కనుక్కోండి. జీతభత్యాలతో సైతం నేను ఎన్నోసార్లు చెప్పాను, జీతభత్యాల విషయంలో 89.73 కోట్లు పర్సంటేజ్ ఖర్చు పెట్టిన చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వెసెస్ జగన్మోహన్ రెడ్డి 111.6% జీతభత్యాలకు ఖర్చు పెట్టింది. సో ఇవన్నీ అనాపైసలతో తేలుతున్నప్పుడు ఇవాళ పయ్యోలు కేశవ్ గారు చెప్పిన, చంద్రబాబు గారు చెప్పిన జీతాలకే చాలట్లేదు, మనకి ఆర్థిక వనరుల నుంచి వచ్చే రెవెన్యూ ఉన్నది. ఆ రెవెన్యూ ప్రాస్పెక్ట్స్లో 4.6% గ్రోత్తో టాప్ 5 స్టేట్స్లో మనది ఒక స్టేట్ కింద ఉండేది. ఇవాళ ఆ గ్రోత్ అంతా ఎక్కడుంది? క్లెయిమ్ చేసుకోవడం వీళ్ళకి రావట్లేదా? వీళ్ళు చేస్తున్న పనులు వీళ్ళకి కనబడట్లేదా? ఈ కంపారిజన్స్ ఎవరు చెప్పకపోతే ఎవరు చేసుకుంటారు? ఎవరికి అర్థమవుతాయి? ఎప్పటిదప్పుడు చెప్పాలి కదా. నాకు ఎంసెట్లో ఇవాళ ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని నారాయణ ఇవాళ ఒకటో ర్యాంక్ అని అరిచి మన సావుదవుతాడు ఆ రోజంతా, అవునా కదా? ఇవాళ వేస్తాడు అడ్వర్టైజ్మెంట్, నారాయణ ప్రపంచం 1వ ర్యాంక్ వచ్చిందని చెప్పి ఇవాళ వేస్తాడా ఎవడన్నా? రిజల్ట్స్ వచ్చిన రోజు చెప్పాలా. అలాగే రిజల్ట్స్ రాకమునుపు ఇచ్చిన ఇంటర్వ్యూ రిజల్ట్స్ వచ్చిన తర్వాత టీవీ నేను రజనీకాంత్ ఇంటర్వ్యూ ప్రదర్శిస్తే ఎవరికి తెలుస్తుంది ఏమైందో? అమ్మ పెట్ట అడుగు తినదు, నువ్వు చేసింది నువ్వు చెప్పవు, ఇంకోటి చెప్పనివ్వు, ఇంకోటి చెప్పి అంత ఎక్కువ పర్సన్ నాకు ఎవడు కనపట్లేదు లోపల. ఇంతకీ నెంబర్ 2 పొజిషన్ ఎవరిది వైసీపీలో? ఎవరిది ఉంటుంది? ఉన్న ఒకడే ఏం చేస్తున్నాడో చెప్పమంటే అది చెప్పట్లేదు, కానీ మీరు నెంబర్ 2 దాకా పోయారు ఎందుకు? ఎవడైతే రండి నెంబర్ 2. ఇప్పుడు మహేంద్ర సింగ్ ధోని క్యాప్టెన్ అండి, వన్డేలకు నాకు తెలిసి యువరాజ్ సింగ్ కొన్నాళ్ళు క్యాప్టెన్ ఉన్నాడు. ఎగ్జాంపుల్, మహేంద్ర సింగ్ ధోని క్యాప్టెన్సీలో వరల్డ్ కప్ వచ్చిందో, యువరాజ్ సింగ్ మహేంద్ర రమన్నలో వరల్డ్ కప్లో ఫైనల్ పర్ఫార్మెన్స్ చేస్తే వచ్చిందా అని మహేంద్ర సింగ్ ధోని క్యాప్టెన్సీ అని 190 మంది చెప్తారు తప్ప యువరాజ్ సింగ్ ఎక్స్ట్రాడనరీ ఇన్నింగ్స్ గురించి ఎవడన్నా మాట్లాడరు. ఇప్పుడు నెంబర్ 2 గతంలో విజయసాయి రెడ్డి కదా, ఇప్పుడు నెంబర్ 2 ప్లేస్మెంట్ ఎవడన్నా నేనని చెప్పమని నేను మాడుతున్నాడు. ఎందుకు మాడుతానంటే 40 లక్షల ఓట్లు తొలగిస్తున్నప్పుడు యుద్ధాలు చేసినోడు అంటే విజయసాయి రెడ్డి, ఆ టీడీఎల్పీ సురేష్తో. అవుట్కమ్ గవర్నమెంట్లో ఉండి డీజీపీ ఆఫీస్ కానీ 5 ఐజీలని కానీ ఎవరిని ప్రభావితం చేయలేపాడు, మీరు ఒక కేసు పెట్టలేపాడు. ఎవడు కుదిరించడానికి నెంబర్ 2 అక్కడ విదేశాల్లో సర్వర్లు పెట్టి మొత్తం ఓట్లు ఎత్తేసారు ఇక్కడ. ఓకే, ఏమీ చేయలేపారు. ఇప్పుడు మమతా బెనర్జీ చూడండి ఎస్ఐఆర్ అంటుంది, సుప్రీంకోర్టు ఏడి చెప్పింది, ఎలక్షన్ అయిపోయి వెంటనే ఉంటుంది, విని ఏడి చేస్తుంది. అవును, మీనాక్షి నటరాజన్ ఎలక్షన్ లాగే ఉంటుంది. బెంగాల్లో ఈవీఎంలు కూడా తగలబడిపోయాయి కదా. ఏవి తగలడిపోయినా మీరు మనుషులకే గుండు గీసేస్తున్నారు అక్కడ. అవును, ఆ భయంకే చచ్చిపోయి గడగడగడగలాడి బీజేపీలో సస్తున్నారు ఇచ్చి. రైట్, ఐ విల్ కంక్లూడ్ విత్ వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇక్కడ మీరు కంక్లూజన్ కన్నా ముందు పోరాటాలా ఆరాటాలా? ఖచ్చితంగా పోరాటాలే ఉండాలి. పోరాటాలు కాకుండా ఆరాటాలు అయితే ఎంకిపెళ్లి సుబ్బిసావుకు వచ్చింది అనే పరిస్థితి క్రియేట్ కాకపోతే తెలుగుదేశం కూటమికి అడ్వాంటేజ్ ఉంది, సంబరాలు చేసుకుంటున్నారు. 2 ఏళ్ళ పరిపాలన ఎన్డీఏ ఈ చూడండి
16వ ప్లేయర్ కింద ఉంటాడు, డ్రింకులు ఇస్తాడు, 2 సార్లు గ్లౌజులు ఇస్తాడు. కానీ వరల్డ్ కప్ విన్నింగ్ టీంలో వాడు ఉంటాడు ర్యాలీలో. అవునా కదా? అవును. సేమ్ అదే అక్కడ నరేంద్ర మోడీ 12 ఏళ్ళ పాలన మీద వీళ్ళు కూడా నెహ్రూ రికార్డు కొట్టించినట్టు ఫీల్ అయిపోతుంటారు. ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారే నెంబర్ 1 ఇప్పుడు చీఫ్ మినిస్టర్, ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ప్రధానమంత్రి అయిపోయారు, మమతా బెనర్జీ దీపేంది నేనే అని చెప్పుకుంటాడు ఆయన. సో జస్ట్ లైక్ నెంబర్ 2 ఎలా క్లెయిమ్ అవుతుందో చూడండి. సో ఇక్కడ నెంబర్ 2 ఎలా క్లెయిమ్ చేసుకుంటారో ఆలోచించుకోమనండి. నెంబర్ 2గా ఉన్న విజయసాయి రెడ్డి పోరాటానికి దిక్కులేదు. ఇప్పుడు ఎవరు నెంబర్ 2? నెంబర్ 2 తీసుకుంటే తప్పులన్నీ భరిస్తున్నాడు వాడు. శివుడు హాలాహలం మిలింగాడు, అలా మింగలేక చచ్చిపోతున్నాడు. సజ్జలు కనబడుతుంది నాకు. లోపల ఉన్న వాళ్ళందరూ చేసిన దిక్కుమాల పనులని సజ్జల మీద పెట్టేసి సజ్జల నుంచే అని పోతున్నారు ఎవడ మట్టుకడి తెప్పించుకుని. అవునా కదా? అవును. ఆయన ఏడు చేసేది మాత్రం చెప్పరు. రైట్. రెండోది ఇంకోటి చెప్పనా, అలా కలేజా సినిమాలో లాగా అలా బ్రహ్మానందం గారు ఉంటాడు చూడండి, సార్ అక్కడ ఎవరు లేరు కదా సార్ అని. అక్కడ ఇక్కడ బ్రహ్మానందాన్ని తిట్టలేక, అంటే బ్రహ్మానందం డైరెక్ట్గా సజ్జల్ని ఏం అనలేక, అక్కడ జగన్మోహన్ రెడ్డి లేరు కాబట్టి అక్కడ తిట్టిసిపోతున్నారు. ఓకే. రైట్. ఈ మధ్యకాలంలో ఆంధ్ర వర్సెస్ తెలంగాణ అనేటువంటి ఎపిసోడ్ వచ్చింది. రాజకీయ పార్టీలు తమ స్వప్రయోజనాల కోసం ఎవరికి వాళ్ళు వాడుకున్నాయా ఆ వివాదాన్ని, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిని అడ్డుపెట్టి, లేదంటే కనుక ఎంటర్టైన్మెంట్ చేసుకున్నారా ఎవరికి వాళ్ళు? నాకైతే మళ్ళీ మా పోరాట యోధుడు పొన్నం ప్రభాకరే కనబడ్డాడు ఒక్కడే, మళ్ళీ ఒంటరివాడే. ఒంటరి చేశారా? ఒంటరి చేశారు, అప్పుడు చేశారు. రాష్ట్ర విభజనప్పుడు కూడా పాపం దెబ్బలు తింది ఆయనే. మిగిలిన వాళ్ళందరూ గోపెట్టలో ఉన్నారు. ఇక్కడ ఎన్నోళ్ళు వెళ్ళటోళ్ళు అంటే మొన్న చూడండి తెలంగాణకి పార్లమెంట్ సాక్షిగా అవమానం జరిగిన ఒక్కడు మాట్లాడాడు, కాంగ్రెస్ వాడు కానీ బీజేపీ వాడు కానీ. ఎవరు మాట్లాడలేదు. అవును కదా? సేమ్ ఇప్పుడు అంతే. నేను రేవంత్ రెడ్డి గారు చూడండి, ఆయన అన్నాడు, ఈయన సమాధానం చెప్పాడు. మరి నీ సమాధానం ఏంటి? నువ్వు ముఖ్యమంత్రివి కదా. మాకు తెలియదు ఏంటి, అంబేద్కర్ గారు రాజ్యాంగం ప్రకారం ఎవడైనా పార్టీ పెట్టుకోవచ్చు, ఎవడైనా నిలబడవచ్చు, ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు, ఇవన్నీ మాకు తెలియవా? కానీ వచ్చినోడు ఉన్నోడు ఈ దేని మీద పేలుతున్నాడు అసందర్భ పేలాపనలు, ఇవి చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడికన్నా తీసిమార్కాలైన చంద్రబాబు నాయుడు గారు మా జగన్మోహన్ రెడ్డి ఇద్దరిని చూసుకుంటే, ఒకరు 15 సంవత్సరాలు బట్టి ముఖ్యమంత్రిగా చేసిన ఆయన ట్రాక్ రికార్డు, ఇంకో ఆయనేమో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వాళ్ళే మూసుకుని పోయారు ఇక్కడి నుంచి. తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఎంత పెద్ద ఆఫీస్ ఉంటుంది, అంత ఉన్న వాళ్ళే పంచాయతీరాలు మూసుకొని ఇక్కడ ఆంధ్ర రాజకీయాలు చేస్తే కుదరవు అని మూసుకుని పోయారు. ఖమ్మం, నల్గొండ పరిసర ప్రాంతాల్లో పొంగులేట్లతోటి గెలిచి మొన్న కేటీఆర్ వెళ్తే కూడా జెండాలు ఎట్టుకుని వెళ్ళిన వైఎస్ఆర్సీపీ శ్రేణులే ఇక్కడ కనపడ్డాయి. అలాంటి వాళ్ళే మూసుకుని మనది తెలంగాణ రాజకీయాలు కాదు బాబు, ఆంధ్రప్రదేశ్ని ఖమ్మం దాటి నల్గొండ దాటిన తర్వాత చేసుకుంటున్నారు. తీసిమరకంలో ఇక్కడికి వచ్చి ఇక నేను రాజకీయం చేస్తానంటే చెయ్యొద్దని వాడు చెప్పాడు. 2018 నుంచి ఏదో ఉద్ధరిస్తున్నావు కదా, మొదటిసారి 5 స్థానాలు నిలబడ్డావు, గుండు గీసి పంపించారు. మొన్న ఇక్కడ 350 నిలబడితే మీ ఊరిలో ఒకటి గెలిపించారు. జీవితంలో ఎప్పుడైనా డిపాజిట్లు వచ్చాక అనుకోవాలి. డిపాజిట్లు రానోడికి ఆరాటాలు దేనికి, పోరాటాలు దేనికి? మేము నిలబడతాం, నిలబడే ఉన్నావు కదా, ఎవడు నిలబడకుండా ఉన్నాడు. మా కేపాలు ఉన్నాడు, ఇక్కడ ముఖ్యమంత్రి నేనే గెలిచేస్తాను, అక్కడ నేనే గెలిచేస్తాను, ఆయన్నే భరిస్తున్నావు. కానీ రా బాబు నువ్వు వాడుకో కాసేపు అని. అస్తిత్వాలు, ఉనికిలు, జాగీర్దారులు ఇలాంటివి మాడితే కొంచెం బాధాకరంగా ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీ అమ్మగారు నాన్నగారు మా అమ్మ నాన్న నన్ను ఇక్కడ పుట్టిస్తే నేను తెలంగాణ బిడ్డ కింద చెప్పుకుంటాను. నేను ఎక్కడో పుట్టి ఇక్కడికి వచ్చి నాకు తెలంగాణ మీద హక్కు ఉందంటే ఎట్లా ఉంది? నాకు రాజ్యాంగం ఇచ్చి నాకు ఏంటంటే నివసించే హక్కు, కానీ ఓనర్షిప్ క్లెయిమ్ చేయడం ఎంతవరకు? అపార్ట్మెంట్ కొనుక్కో అది నాదను, లేదా పొలం కొనుక్కో అది నాదను, అంతేకాని తెలంగాణ నాదని మాత్రం అనుకో. ఈ డిఫరెన్స్ గమనించు. నేను హక్కు నీకు కాదంటలేదు, రాజ్యాంగం ఇచ్చిన హక్కు నేను కాంట్రడిక్ట్ చేయట్లేదు, రాజ్యాంగం ఇచ్చిన పార్టీ పెట్టుకునే హక్కు నేను కాదంటలేదు, పోటీ చేసే హక్కు కాదంటలేదు, ఆస్తి కొనుక్కునే హక్కు కాదంటలేదు, ఆస్తి నాదనుకోవడం కాదంటలేదు, కానీ ప్రాంతం నాదని క్లెయిమ్ చేయడం మాత్రం తప్పు. అది లేనిపోయిన భావోద్వేగాలు రెచ్చగొట్టడం. ఖచ్చితంగా. ఇప్పుడు నీకు ఉన్న ఊరు కన్న తల్లి అనే పాట మమకారం మనకు ఉంటుంది. ఉన్న ఊరుది ఏది? నన్ను పుట్టించిన ఊరు, కన్న తల్లి, స్టాండర్డ్, ఈ రెండు మారవు. అందుకే మనం మొహానికి పాస్పోర్ట్లో ఎక్కడ పుట్టి తెచ్చావో తగలబడి చెప్తుంది. రైట్ ప్రసాద్ గారు, మళ్ళీ కూర్చుందాం. ఏపీ తెలంగాణ రాజకీయాలపై ఈసారి సమగ్రంగా విశ్లేషిద్దాం. థ్యాంక్ యూ సో మచ్.